మా కోడలతోటి చిన్న కథ కాదురా బాబు. హే గాయ్స్, ఎట్లున్నారు? ఈ వీడియో అయితే మొన్నటిది, ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తాను. ఆ రోజు పొద్దుగాలనే ఫుల్ వర్షం కొట్టింది, మబ్బులు కూడా హైలైట్ ఉన్నాయి. ఇక మా తమ్ముడు గారు ఇప్పుడే 10th క్లాస్ కి ఎంటర్ అవుతాడు, అందుకే మనకి ఏమో డౌట్ ఉన్నాయి అంటే క్లారిఫై చేస్తాను. ఇక బయట మా డాడీ అయితే మంచిగా తలకాయ పట్టుకొచ్చిండు, ఇక దాన్ని మొత్తం ముక్కలు కట్ చేస్తారట. ఇక నేను వీడియో ఇస్తాను అని చూసి ఇక మా డాడీ మొత్తం వరుస పెట్టి మొత్తం డిజైన్లు చేస్తాడు. మా డాడీకి కట్టుకోడు కొడితే నచ్చదు, అందుకే మా ఓడే మొత్తం పొతం చేస్తాను. ఇదంతా మావనికి ఏ విషయంలో అయినా కానీ హైజీన్ ఇంపార్టెంట్. ఇక మా కోడలు ఉప్మా తినమంటే మొత్తం మూతుల కాడ ఈడ మొత్తం పూసుకున్నది. ఇక మా డాడీ తలకాయ కొడితే నేనేమో ఈ బోటి అంతా పొత్తం చేసిన. ఏంద్రా ఒక దిక్కు తలకాయ, ఇంకో దిక్కు మటన్, ఇంకో దిక్కు బోటి, ఇన్నిగానే ఉన్నాయి ఏంద్రా అని చూస్తారు కదా. మా ఇంట్లో అరకిల సరిపోదు, ఎందుకంటే మాది మొత్తం పెద్ద జాయింట్ ఫ్యామిలీ లెక్క ఉంటది. ఏ జొన్న రొట్టెకి తలకాయ కూర వేసుకొని తింటే ఈ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటది. మా తమ్ముడు డాడీ ఈ రోజు స్కూల్ కోకుండా ఇక గోటీలు ఆడతాడు. ఇక మా అమ్మ ఎందుకో ఈసారి కర్జకాయలు చేద్దామని అనుకోని ఇక నైట్ మొత్తం కర్జకాయలు చేసుకుంటూ కూర్చున్నాం. ఈ కర్జకాయలన్నీ వరుస పెడితే మస్తు కనబడతాయి. మా ఇంట్లో 1-2 సరిపోవు, కిలలు చేయాలి. ఇక మేము అందరం పని చేస్తా అంటే ఇక మా కోడలు అందరికీ స్నాక్స్ పెడతాంది. ఇక ఇక్కడ ఉన్నోళ్ళు ఇద్దరు మా అమ్మలు, ఈ అడిదిక్కున్నది మా అక్క. ఇదేంద్రా ఇద్దరు అమ్మలు అంటామంటే అది పెద్ద స్టోరీ, ఆ తర్వాత చెప్తా. ఇక నైట్ కొంచెం మన ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకొని ఇక పునుగులు అయితే తిన్నా. ఇక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నైట్ కూడా మళ్ళీ తలకాయ బొక్క మటన్ తోటి అయితే కానిచ్చిన. ఇక మా తమ్ముడు గాడు మూల్య బొక్క వేసుకున్నాడు. ఇక దాన్ని చూసిన మా కోడలు నాకు కావాలి అని చూస్తాంది. ఇక సడన్ గా ఒకటేసారి తీసుకొని నోట్లో పెట్టుకున్నది. ఇక దాన్ని చూసి నేను ఒక అరగంట సేపు నవ్వుకున్నా.